వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి విప్రో వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి సర్వీస్ డిస్క్ ఇంజనీర్ కోసం అనే జాబ్ రోల్ కోసం. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 3 years ఉందండి. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 3.5 to 6 LPA ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ కోల్కతా. ఓకే, సో ఇక్కడ మనం జాబ్ అప్డేట్స్ జాబ్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు వర్కింగ్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఇంక్లూడింగ్ హాలిడేస్. ఓకే, మనం 24/7 వర్క్ చేయాల్సి ఉంటుందండి. అంటే షిఫ్ట్ వైజ్, అది డే షిఫ్ట్ అయినా అవ్వచ్చు, నైట్ షిఫ్ట్ అయినా అవ్వచ్చు. సో దానికి మీరు ఓకే అయి ఉండాలి. అడిషనల్ షిఫ్ట్ అలవెన్స్ అనేసి ప్రొవైడ్ చేస్తారండి. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై అని. ఓకే, సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. As a support analyst, you will be responsible for assisting end users on application problems and system administration issues or network issues. ఓకే, యాజ్ ఏ సపోర్ట్ అనలిస్ట్గా మీరు యూజర్స్ యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. డయాగ్నైజ్ అండ్ ప్రయారిటైజ్, ట్రబుల్ షూట్ అండ్ రిసాల్వ్ ఐటీ ఇన్సిడెంట్స్ రిపోర్టెడ్ బై ద యూజర్స్ వయా టెలిఫోన్, చాట్, ఈమెయిల్ ఆర్ వాకిన్స్. ఓకే, యూజర్స్ నుండి వచ్చిన ఈమెయిల్స్, చాట్స్, టెలిఫోన్, అందులో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఐడెంటిఫై అండ్ ఎస్కలేట్ టికెట్స్ రిక్వైరింగ్ అర్జెంట్ అటెన్షన్ అండ్ యాక్షన్. మనకి టికెట్ రైజ్ అయినప్పుడు అర్జెంటుగా రెస్పాండ్ అయ్యి వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. డీల్ విత్ అండ్ రిసాల్వ్ హెల్ప్ డెస్క్ రిక్వెస్ట్స్. హెల్ప్ డెస్క్ యొక్క రిక్వెస్ట్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అనే ఇచ్చారండి, చూడండి. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. ఓకే, మీకు 0 నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ అండ్ రిటన్. సో మీకు ఇంగ్లీష్లో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలండి. డెఫినెట్గా వాటిని కన్సిడర్ చేస్తారు. నాలెడ్జ్ ఆన్ ఐటీఐఎల్ ఫ్రేమ్వర్క్ అండ్ టెర్మినాలజీస్. సో ఓకే, మీకు ఐటీఐఎల్ ఫ్రేమ్వర్క్ అండ్ టెర్మినాలజీస్ మీద నాలెడ్జ్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. నాలెడ్జ్ ఆన్ విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ వీడిఐ ఎన్విరాన్మెంట్స్. మీకు విండోస్ మీద కానీ, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కానీ, వీడిఐ ఎన్విరాన్స్ మీద కానీ నాలెడ్జ్ ఉంటే బెనిఫిట్ అండి. ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు 24/7 ఎన్విరాన్మెంట్ విత్ రొటేటింగ్ షిఫ్ట్స్, రొటేటింగ్ వీక్ ఆఫ్స్. ఓకే, రొటేటింగ్ వీక్ ఆఫ్స్ అని కూడా మెన్షన్ చేశారండి, చూసుకోండి. అవేర్నెస్ ఆఫ్ బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, డిహెచ్సిపి, డిఎన్ఎస్, టీసీపీఐపి, విపిఎన్ అండ్ టెక్నాలజీస్ అండ్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, అక్కడ మెన్షన్ చేశారు చూడండి. వీటన్నిటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్రొవైడ్ బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ యాజ్ నీడెడ్. ఓకే, బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ట్రబుల్ షూటింగ్ గురించి తెలిసినట్టయితే మీకు ఇంకా జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అండి. టు సపోర్ట్ సర్వీస్ డిస్క్ టికెట్స్ ఫర్ అసోసియేట్. ఓకే, సర్వీస్ డిస్క్ టికెట్స్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ప్రొవైడ్ స్టాండర్డ్ అప్లికేషన్ సపోర్ట్ ఫర్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు అవుట్లుక్, మెయిల్, ఎంఎస్ సూట్ అండ్ జూమ్, జాబర్, విపిఎన్, ఎవ్రీథింగ్. ఓకే, పర్క్స్ అండ్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుందండి, కాంపిటేటివ్ శాలరీ, అడిషనల్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటుంది, మెడికల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, పిఎఫ్ గ్యారంటీ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
Thank you.